కిమ్స్ ఆసుపత్రి వద్ద చంద్రబాబు బాలకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. చెప్పాలట అందరికీ నమస్కారాలు. ఏదైతే రాత్రి జరిగిన సంఘటన చూస్తే చాలా బాధేస్తుంది. ఖమ్మంలో ఎన్నికల ప్రచారం ముగించుకొని హైదరాబాద్కు వచ్చే సమయంలో ఖమ్మం సూర్యాపేట మధ్యలో ఈ యాక్సిడెంట్ జరగడం, దానిపైన ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చారు. అయితే రాత్రి కంటే ఇప్పుడు కొంతవరకు బాగా కోలుకున్నారు. ఇప్పుడు కూడా ఇంటెన్సివ్ కేర్లో ఉంటున్నారు. ఈరోజు రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నందమూరి అభిమానులు అందరూ కూడా చాలా ఆందోళన ఉన్నారు. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు, కానీ కొంత బెడ్ రెస్ట్ అవసరం. ఆ విధంగా డాక్టర్లు అందరూ అడ్వైజ్ చేశారు. ఆ విధంగా రెస్ట్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఎవరు కూడా ఆందోళన పడద్దని చెప్పి కోరుకుంటూ, మాకు ప్రచారం కంటే కూడా ఆయన ఆరోగ్యం ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడే బాగా పైకి వస్తే సినిమాల్లో చాలా బాగా రాణించారు. రాజకీయాల్లో కూడా నిన్న క్యాంపెయిన్కి వచ్చిన తర్వాత 15 రోజుల్లో అటువైపు బాలకృష్ణ గారు, ఇటువైపు జూనియర్ ఎన్టీఆర్ అయితే ఒక చరిత్ర సృష్టించారు. అలాంటప్పుడు మాకు ఎన్నికల కంటే కూడా, ప్రచారణ కంటే కూడా ఆయన ఆరోగ్యం ముఖ్యం. ఆయన ముందు కోలుకున్న తర్వాతనే ఏదైనా నిర్ణయం చేస్తాం. ఏది ఏమైనా ఓసారి జీవితంలో అలాంటి సంఘటనలు వస్తూ ఉంటాయి. అయితే ఒక విధంగా చెప్పాలంటే ఆ యాక్సిడెంట్ చూసిన తర్వాత కొంతవరకు దేవుడు చల్లగా చూశారు. ఆ మాట మనం చెప్పగలుగుతాను. ఏది ఏమైనప్పుడు కూడా నేను ఆరోగ్యాన్ని లేకుంటే మా ప్రచారానికి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. అందుకని ఆయన తొందరగా కోరుకోవాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. దానికే మేము ప్రాధాన్యత ఇస్తున్నాం కుటుంబ సభ్యులుగా. అదే మరిగా పార్టీ అధ్యక్షుడు కూడా దాని ప్రకారం జరుగుతుంది. అదే మరిగా టుడే ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, డాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ met with an accident. He completed his election campaign in Khammam and then he wanted to come to Hyderabad. Meanwhile, in between Suryapeta and Khammam, this accident took place. He is recovering very well. At the earliest, we are expecting his recovery. We are